హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము మేతి చికెన్ చేసుకుందామా? సింపుల్గా ఈజీగా. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం సాజీరా వేసుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకుందాం. ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఇది ఒకసారి సోప్ పట్టే వరకు కలుపుకున్నాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఒకసారి ఉప్పు కారం కలిసేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఒక 3 టమాటా ప్యూరీ చేసుకొని వేసుకున్నాం. టమాటా ప్యూరీ కూడా ఉడుకుతుంది కదా, కొంచెం గరం మసాలా వేసుకున్నాం. అలానే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా. ఒకసారి ఇలా కలుపుకొని ఈ మెంతి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మెంతిని వేసుకుందాం. నేను మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మెంతి వేసుకున్నాను. ఇది కూడా 3 కట్టలు తీసుకున్నాను మెంతి. ఒకసారి ఇలా కలుపుకున్నాను. చిన్న మెంతి అయితేనే బాగుంటుంది, పెద్ద మెంతి అయితే చేదు వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందాం బాగా. చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇది ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ నాన్స్లో కానీ చాలా బాగుంటుంది. కొంచెం ఒక్కసారి ఒక ఉడికే వరకు ఉంచుకుందాం. ఇలానే ఫైనల్గా ఒకసారి కొత్తిమీర వేసుకుందాం కొంచెం. అంతే, స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా 2 బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఈజీగా మనం మెంతి చికెన్ రెడీ చేసుకున్నామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.